నమస్తే అండ్ వెల్కమ్ టు టేస్ట్ ఆఫ్ ఇండియా, దేశీ రుచుల చిరునామా. ఈ వీక్ తో కోల్హాపూర్, ఈ రోజు ఎండింగ్ కదా, ఫ్రైడే. కోల్హాపూర్ క్విజన్ కి బాయ్ బాయ్ చెప్పేయాలి. సో ఈ రోజు నేను కోల్హాపూరి క్విజన్ నుంచి ఏం చూచిపోతున్నానంటే కోల్హాపూరి పనీర్ పరాటా. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. సో గెట్ రెడీ. పనీర్ పరాటా కాబట్టి పనీర్ని గ్రేట్ చేసుకోవాలి. సో గ్రేట్ చేసుకున్న పన్నీర్ ఒక బౌల్లో వేసుకుందాం. పచ్చిమిరపకాయలు, కొంచెం కారం, గరం మసాలా పౌడర్, ఆమ్చూర్, అలాగే కాస్త సాల్ట్ వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఓకే, ఇది పక్కన పెట్టేసుకొని మైదా, కొంచెం ఉప్పు, అలాగే కాస్త మెల్ట్ చేసి నెయ్యి వేసుకోవాలి. సో ఇప్పుడు మెల్ట్ చేసుకుందాం నెయ్యిని. మనకి పరాటా కదా, తవా రెడీ చేసుకోవాలి. సో తవా కూడా పెట్టేసుకుందాం. అండ్ వేడి నీటితో కలుపుకుంటే, అంటే గోరువెచ్చని నీళ్ళు, వామ్ వాటర్తో కలుపుకుంటే పరాటాలు స్మూత్గా వస్తాయి. సో కాస్త వామ్ వాటర్. చాలా సింపుల్ ప్రాసెస్, కానీ పన్నీర్ని గ్రేట్ చేసుకొని ముందే మనం రెడీ చేసి పెట్టుకోవాలి. ఫ్రెష్గా ఉంటే పన్నీర్ ఇంకా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. సో దీన్ని కొంచెం మెత్తగా మ్యాష్ చేసేసుకుందాం, సో దట్ మనకి పరాటాల్లో కలిసిపోతుంది. చూసారా, సాఫ్ట్గా అయిపోయింది కదా. ఓకే, వాటర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ వాటర్ మనం మైదాలో వేసేసుకుందాం. అలాగే కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలి. ఇంకొంచెం వాటర్ వేసుకుందాం. మనకి ఎంత వాటర్ పడుతుందో చూసుకుంటూ మెల్లగా వేసేసుకోవాలి. ఓకే, ఇప్పుడు కాస్త నెయ్యి వేసుకుందాం. నెయ్యి మెల్ట్ అయింది కదా. మన పరాటాలు రెడీ అయిపోయి, పరాటాలు రెడీ అవ్వాలి, పరాటాకి సంబంధించిన డవ్ రెడీ అయిపోయింది. ఓకే ఓకే, డవ్ రెడీ అయిపోయింది కదా. దీన్ని ఎంత బాగా మనం నీట్ చేసుకుంటే, ఏంటంటే జస్ట్ ఇలా ప్రెస్ చేసుకుంటే అంత సాఫ్ట్గా పరాటాస్ వస్తాయి. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే కొంచెం మైదా పిండిని ఇలా డస్ట్ చేసుకొని ఒక పరాటా చేసుకుందాం. ఓకే, ఆ తర్వాత నెయ్యి బాగా వేడిగా ఉంది, ఒక స్పూన్తో తీసుకుందాం. ఇలా కాస్త నెయ్యి వేసుకొని
మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ పన్నీర్ స్టఫ్ ఏదైతే ఉందో అది కూడా ఇక్కడ వేసేసుకుందాం. ఓకే, ఆ తర్వాత చక్కగా ఇలా రోల్ చేసుకుందాం. రోల్ చేసుకొని కాస్త వాటర్ అప్లై చేసుకొని మన దగ్గర ఉన్న ఈ మైదా పిండి కాస్త వేసుకుందాం. ఇలా స్ప్రింకిల్ చేసుకోండి, అంటే కొంచెం పొరలు పొరలుగా రావడానికి ఇలా వేసుకోవాలి. అలాగే కొంచెం నెయ్యి కూడా అప్లై చేసుకుందాం. ఇప్పుడు దీన్ని ఇలా రోల్ చేసుకుందాం. పరాటా ఎప్పుడు కూడా స్టఫ్ చేసుకుంటే అది కాస్త పైకి, లోపల ఉన్న స్టఫ్ అంతా మనం ప్రెస్ చేసేటప్పుడు పైకి వస్తూ ఉంటుంది. సో రౌండ్గా సాఫ్ట్గా పరాటాలు రావు, రోటీలు వచ్చినట్టు చపాతీలు వచ్చినట్టు. పరాటాని ఇలా రోల్ చేసుకున్నాక ఇలా స్ట్రైట్గా పెట్టుకొని దాన్ని ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు కాస్త మైదాని డస్ట్ చేసుకొని అంటే స్ప్రింకిల్ చేసుకొని ఇలా ప్రెస్ చేసుకుందాం. కాస్త పైకి వచ్చినట్టు అనిపిస్తుంది, స్టఫ్ బయటికి కనిపిస్తుంది, బట్ ఇట్స్ ఓకే. ఓకే, రౌండ్గా వచ్చింది కదా పరాటా. దీన్ని మనం తవా మీద ఎర్రగా రెండు వైపులా కాల్చుకోవాలి. సో కాస్త నెయ్యి గ్రీస్ చేసుకుందాం. సో మరి నేను ఇంకొక పరాటా కూడా రెడీ చేసి పెట్టుకుంటాను, అలాగే దీన్ని ఎర్రగా కాల్చుకుంటాను. కాస్త వెయిట్ చేయండి. ఓకే, పరాటాలు రెడీ అయిపోయి. సో ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుందాం. ఓకే, చూసారు కదండి, కోల్హాపూర్ పనీర్ పరాటా రెడీ అయిపోయింది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. కోల్హాపూరి పనీర్ పరాటాకి కావలసిన పదార్థాలు: మైదా 1 కప్పు, నెయ్యి 2 టీ స్పూన్లు, ఉప్పు 1/2 టీ స్పూన్, పన్నీరు 1 కప్పు, పచ్చిమిర్చి ముక్కలు 1 టీ స్పూన్, కారం 1 టీ స్పూన్, గరం మసాలా 1/2 టీ స్పూన్, ఆమ్చూర్ 1/2 టీ స్పూన్. కోల్హాపూరి పనీర్ పరాటా తయారు చేసుకునే విధానం: ముందుగా బౌల్ తీసుకొని అందులో పన్నీర్ తురుము, పచ్చిమిర్చి ముక్కలు, కారం, ఆమ్చూర్ వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. మరో బౌల్లో మైదా పిండి, ఉప్పు, నెయ్యి వేసి బాగా కలిపి గోరువెచ్చని నీళ్లు పోసి పరాటా పిండిలాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఆ పిండిని పరాటాలాగా చేసుకుని మధ్యలో పన్నీర్ మసాలా పెట్టి రోల్ లాగా చేసుకుని మరోసారి పరోటాలాగా చేసి తవాపై నెయ్యి వేసి 2 వైపులా ఎర్రగా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకుంటే కోల్హాపూరి పనీర్ పరాటా రెడీ. కోల్హాపూరి పనీర్ పరాటాకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసారు కదండి. సో ఇప్పుడు టేస్ట్ చెప్తాను. పరాటాలు సాఫ్ట్గా, స్మూత్గా, పొరలు పొరలు రావాలంటే కాస్త బియ్యం పిండిని వాటర్లో కలిపి పరాటా చేసేటప్పుడు లేయర్స్లో అప్లై చేసి ఫోల్డ్ చేయండి. బోలెడని లేయర్స్ వస్తాయి, బాగుంటుంది, స్మూత్గా అవుతుంది కూడా. ఓకే, ఇప్పుడు టేస్ట్ చెప్తా.
దీనికి యాక్చువల్లీ మనం కర్రీ చేసుకోని అవసరం లేదు, ఎందుకంటే ఇందులో ఆల్రెడీ మనం పనీర్ని స్టఫ్ చేసుకున్నాం కాబట్టి. యమ్మీ. పనీర్ని క్రష్ చేసుకున్నాం, సాఫ్ట్గా ఉంది, ఫుల్ నెత్తిలో ఫ్రై చేసుకున్నాం. లవ్లీ. అయితే టైం అయిపోయింది అనుకోండి, ఇలాగే చేసుకొని తినేసేయండి. ఒక హాట్ బాక్స్లో పెట్టుకొని తినేసేయండి. వేడివేడిగా తింటే బాగుంటుంది. వెంటనే తినలేకపోతే హాట్ బాక్స్లో పెట్టి కాసేపు వేక తిన్నా ఓకే. టైం ఉంది, రిలాక్స్డ్గా ఉన్నారు అంటే దీంతో పాటు ఇంకొక రెసిపీ కూడా చూపిస్తాను. ఆ రెసిపీతో తినండి, బాగుంటుంది. అదేంటంటే కొల్హాపూరి పనీర్. చాలా బాగుంటుంది. సో ఈ రెండు చేసుకోగలిగితే చేసుకోండి, లేదంటే ఇది ఒకటైనా ట్రై చేయండి, చాలా బాగుంది. ఓకే, మరి దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకుంటాను. నెక్స్ట్ రెసిపీలోకి వెళ్ళిపోదాం. కొల్హాపూరి పనీర్. కొల్హాపూరి పనీర్ చాలా చాలా పెద్ద ప్రాసెస్ అనిపిస్తుంది, కానీ అన్నీ కలిపి మిక్సీ పడితే 5 నిమిషాల్లో అయిపోతుంది. మరి ఏమేమి మిక్సీ చేసుకోవాలో చూపిస్తాను. దీనికి ఒక స్పెషల్ మసాలా తయారు చేసుకోవాలండి, దాన్ని గోండా మసాలా అంటారు వాళ్ళు. ఆ మసాలాని ఎలా చేసుకోవాలంటే, పేరు మారింది కానీ మసాలా ఏం స్పైసెస్ మారలేదు, అవే స్పైసెస్. ఫస్ట్ ధనియాలు వేసుకోండి, సోంఫ్ కొంచెం, జీలకర్ర కొంచెం, కొబ్బరి, ఎండుమిర్చి, నువ్వులు. వీళ్ళు ఇంకోటి అబ్జర్వ్ చేశారా, ఎక్కువ నువ్వులు యూజ్ చేస్తారు అన్ని రెసిపీస్లో. మనమే అనుకుంటూ ఉంటాం కానీ వాడం నువ్వులు. అనాస్ పువ్వు, కాస్త యాలకులు, పల్లీలు, గసగసాలు, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు వేసుకున్నాం కదా, వీటిని ఫ్రై చేసుకోవాలి. నేను రకాల స్పైసెస్ వేసుకున్నాను కదా. మనం చేసిన అన్ని కొల్హాపూర్ రెసిపీస్లోని ఇందులో ఉన్నన్ని వేరే ఏ రెసిపీలో లేవేమో ఇన్ని ఇంగ్రీడియంట్స్. చాలా ఎక్కువ ఉన్నాయి ఇందులో. ఓకే, ఆ తర్వాత ఉల్లిపాయలు, కొంచెం ఉప్పు, అలా 2 నిమిషాలు ఫ్రై చేసుకుందాం. ఓకే, బాగా ఫ్రై అయింది కదా. కాస్త హైలో పెట్టుకుని ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసేసుకుందాం. ఇప్పుడు ఇది చల్లారాలి, సో పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇటువైపు ఏం చేయాలంటే, మరొక ప్యాన్ పెట్టుకొని ఇందులో కాస్త ఆయిల్ వేసుకోవాలి. ఈ ప్రాసెస్ మాత్రం మీరు మిస్ అవ్వద్దు, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్ ఈ రెసిపీలో. ఆయిల్ బాగా హీట్ అయ్యాక పనీర్ని క్యూబ్స్ లాగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకోవడం చాలామంది చేస్తూ ఉంటారు. సో ఇంకేముంది అనుకుంటున్నారా, దీని తర్వాత ఏం చేయాలో కూడా చెప్తాను. మీరు ఎప్పుడు పన్నీర్తో ఏ రెసిపీ చేసుకున్నా నేను చూపించిన ఈ ప్రాసెస్ని ఫాలో అవ్వండి. పన్నీర్ చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేయడం వల్ల. ఓకే,
జాగ్రత్తగా అన్ని వైపులు మంచి లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇది కోల్హాపూరి స్పెషల్. మీట్ ఎంత ఫేమస్ అక్కడ పనీర్ రెసిపీస్ కూడా అంతే ఫేమస్. అంటే పనీర్ పరాటా కానీ లేకపోతే ఇలా కోల్హాపూరి పనీర్, అలాగే ఈవినింగ్ స్నాక్స్ అయితే మాత్రం ఎక్కువ పావుతో చేసుకునేవి తింటారు వాళ్ళు. పావు చాలా హెవీగా ఉంటుంది కదా, సో డిన్నర్ లైట్గా తినొచ్చానేమో. చూసారా అన్ని వైపులా లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చింది. సో పేషెన్స్తో చక్కగా ఫ్రై చేసుకోండి. బాగానే ఫ్రై అయ్యాయి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే ఒక పెద్ద బౌల్లోని వాటర్ వేసుకొని ఓకే డన్. ఇప్పుడు వీటిని జాగ్రత్తగా ఇలా తీసేసుకొని మనం ఇక్కడ వాటర్ పెట్టుకున్నాం కదా బౌల్లో, ఈ వాటర్లో వేసేసుకోవాలి. అలా ఒక 2 నిమిషాల పాటు వాటర్లో వదిలేద్దాం. ఓకే, ఈ మసాలా అంతా చల్లగా అయిపోయింది. ఓకే, పేస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ ఆయిల్లో కొంచెం ఆవాలు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం టొమాటోలు, కాస్త కారం, పసుపు, ఓకే పసుపు కారం వేసేసుకున్నాక మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ మసాలా వేసుకోవాలి. ఆల్రెడీ మసాలాను మనం ఫ్రై చేసుకొని టేస్ట్ చేసుకున్నాం కాబట్టి ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒక 2 minutes జస్ట్ అలా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఏం చేయాలంటే చెప్పాను కదా పన్నీర్కి ఒక మెథడ్ ఉందని. అదేంటంటే పనీర్ని వాటర్లో వేసుకున్నాక ఈ వాటర్లోంచి తీసేసేయాలి. తీసేసి ఇలా ఒక టిష్యూ పేపర్ మీద వేసుకోండి. వేసుకొని కాసేపు ఈ వాటర్ని టిష్యూ పేపర్లోకి ఇలా అనేసుకోండి. ఓకే, ఆ తర్వాత మసాలా బాగా ఫ్రై అయింది కదా, ఇప్పుడు ఇందులో మనకి సరిపడని నీళ్ళు వేసుకుందాం. సో మనకి గ్రేవీ ఎంత కావాలో చూసుకొని దానికి కాస్త ఎక్స్ట్రా వాటర్ వేసుకుంటే అది ఉడికిపోయాక మనకి ఎంత గ్రేవీ కావాలో అంత కన్సిస్టెన్సీలో వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ పన్నీర్ పీసెస్ని ఇందులో డిప్ చేసుకుందాం. జాగ్రత్త, పేపర్ దీనికి అంటుకుపోతుంది కాబట్టి చూసుకొని వేసుకోండి. ఇలా చేయడం వల్ల పన్నీర్ ఎక్స్ట్రా సాఫ్ట్ అవుతుంది. తినేటప్పుడు చాలా చాలా సాఫ్ట్గా ఆవాల్లో పడిపోయింది. లాస్ట్లో ఏం చేయాలంటే కాస్త జాజికాయ పొడి చేసుకొని ఆ పొడిని ఇలా పైన వేసుకోవాలి. ఓకే, చాలా కొంచెం వేసుకోండి ఎందుకంటే జాజికాయ చాలా ఘాటుగా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టుకొని ఆ దగ్గరికి అయ్యేదాకా వెయిట్ చేయాలి. ఓకే, చాలా టైం అయింది కదా, ఓపెన్ చేసి చూద్దామా.
అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని డిష్ అవుట్ చేసుకుందాం. దీని మీద కాస్త కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు కోలాపూరి పన్నీర్ రెడీ అయిపోయింది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. కోలాపూరి పన్నీర్ కి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టీ స్పూన్లు, పన్నీర్ 1 కప్పు, టొమాటో 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, ఎండుమిర్చి 4, ధనియాలు 1 టీ స్పూన్, కొబ్బరి తురుము 2 టీ స్పూన్లు, సోంపు 1 టీ స్పూన్, నువ్వులు 1 టీ స్పూన్, స్టార్ ఫ్లవర్ 1, యాలకులు 5, గసగసాలు 2 టీ స్పూన్లు, పల్లీలు కొద్దిగా, జాజికాయ పొడి చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టీ స్పూన్లు, పసుపు 1 టీ స్పూన్, కారం 1 టీ స్పూన్, ఆవాలు 1 టీ స్పూన్, బిర్యానీ ఆకు 1, చెక్క 1, లవంగాలు 4, జీలకర్ర 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా. కోలాపూరి పన్నీర్ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ పెట్టి అందులో ధనియాలు, జీలకర్ర, కొబ్బరి తురుము, ఎండుమిర్చి, నువ్వులు, అనాస్ పువ్వు, యాలకులు, పల్లీలు, గసగసాలు, బిర్యానీ ఆకు, లవంగాలు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు వేసి బాగా కలిపి డ్రై రోస్ట్ చేసుకుని మిక్సీ పట్టి పౌడర్ చేసుకోవాలి. మరో పాన్ లో నూనె వేసి అందులో పన్నీర్ ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. పాన్ లో నూనె వేసుకుని అందులో జీలకర్ర, టొమాటో ముక్కలు, కారం, ముందుగా చేసిన ఉల్లిపాయ మసాలా పేస్ట్, సరిపడే నీళ్లు వేసి బాగా కలిపి ఉడికిన తర్వాత నీళ్లలో పన్నీర్ ముక్కలను కూడా వేసుకొని గ్రేవీ వచ్చే వరకు ఉడికించుకొని జాజికాయ పొడి వేసి బాగా కలిపి మూత పెట్టి 2 నిమిషాల తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే పన్నీర్ కోలాపూరి రెడీ. కోలాపూర్ పన్నీర్ కి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసారు కదండి. సో ఇప్పుడు ఏం చేయాలంటే పన్నీర్ని టేస్ట్ చేయాలి. పన్నీర్ని ఎలా చేసుకుని తిన్నా చాలా బాగుంటుంది. ఇలా చేసుకుని తింటే ఇంకా బాగుంటుంది. చెప్పినట్టు పన్నీర్ని ఫ్రై చేసి వాటర్లో డిప్ చేసి వేసుకోండి. ఎంత సాఫ్ట్ అంటే అంత సాఫ్ట్. ఇప్పుడు నాకు అర్థమైంది, రెస్టారెంట్స్లో తింటే అందుకే పన్నీర్ చాలా సాఫ్ట్గా చాలా బాగుంటుంది. సో ఈ కోలాపూరి పన్నీర్ కూడా అంతే టేస్టీగా ఉంది. అండ్ మసాలా చాలా థిక్గా ఉంది కాబట్టి పరాటా, రోటీ సూపర్గా ఉంటుంది. రైస్తో కన్నా పరాటా, రోటీ, చపాతీ, నాన్ వీటితో బాగుంటుంది. సో డెఫినెట్గా ఈ కోలాపూరి పన్నీర్ని ట్రై చేయండి. అంతేకాదు పన్నీర్ పరాఠా అయితే నేను 100 మార్క్స్ ఇస్తానండి, అంత టేస్టీగా ఉంది. సో ఈ 2 రెసిపీస్ని మర్చిపోకుండా ట్రై చేయండి. అలాగే ఈ వీక్ అంతా నేను చూపించిన కోలాపూరి క్విజిన్ రెసిపీస్ని తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి ఎంజాయ్ చేయండి. మరి ఈ ఎపిసోడ్ మిస్ అయినట్టుగా అయితే లాగ్ ఆన్ టు www.youtube.com/etvabhiruchi, www.facebook.com/etvabhiruchiలో మళ్ళీ చూడండి. నెక్స్ట్ వీక్ మరొక డిఫరెంట్ క్విజిన్ కి సంబంధించిన రెసిపీస్తో, మరొక స్టేట్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వచ్చేసింది మీ మోనికా. Until then, I miss you. See you again. Bye bye.